అవన్నీ బోగస్ అండి. ఎక్స్పీరియన్స్ పర్సన్కి పిల్లకాకి చాలా తేడా ఉంటుంది. జస్ట్ ఈ 6 నెలల్లోనే అతను ప్రజల మభ్యర్థనకి ప్రయత్నం చేస్తున్నాడని కనబడుతుంది క్లియర్గా. మేం చేయలేదు వాళ్ళే చేశారంటారు, వాళ్ళే మేం చేశారన్నారు. అదేదో నిరూపించుకుంటే ఆని ముత్యంలాగా బయటకు వస్తారుగా. జగన్ గెలిచినా కానీ పీకేదేం లేదు. మేము డిగ్రీ చదివాం, ఆటోల్లో అవుతున్నాం. నెక్స్ట్ సీఎంగా ఎవరు వస్తే బెటర్? జగన్. ఎందుకని జగన్? ఇక మాకు ఆయన ఫస్ట్ నుంచి చేసేదన్నీ కూడా ఇక ఆయన వస్తేనే మంచిది. చంద్రబాబు ఏం చేయలేదే 5 సంవత్సరాలు? చేస్తాడు కానీ జగన్ వస్తేనే మంచిది మాకు. స్టేట్ పరంగా నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఎవరు రావాలి? వైఎస్ జగన్. అంతే, మేము పూర్వం నుంచి మాకు అది అలవాటు అయిపోయింది. మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద మనతోటి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదన్నా, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ. ఎందుకని జగన్? జగన్ ఎందుకంటే జగన్ ఒక పర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టి, ఒక స్టాండ్ మీద ఉంటాడు. చంద్రబాబు నాయుడు లాగా అటు కాసేపు ఇటు కాసేపు మాట్లాడు. ఒకసారి ప్రత్యేక హోదా అవసరం లేదంటాడు, ఒకసారి ప్రత్యేక హోదా కావాలంటాడు. ఒక్క మాట కూడా మీద, ఒక స్టాండ్ మీద కూడా నిలబడకుండా తేపకో రకం, తేపకో మాట, తేపకో రకం చేస్తాడు. అందువల్ల మాకు జగన్ అంటేనే ఇష్టం. ఎందుకని చాలా మంది అంటున్నారు జగన్ కూడా వచ్చే అవకాశాలు? అవన్నీ బోగస్ అండి. ఎక్స్పీరియన్స్ పర్సన్కి పిల్లకాకి చాలా తేడా ఉంటుంది. మనోడు ఇల్లు ఒడుగుదుడులు రాష్ట్రంలో కట్టుబడితో వచ్చినప్పుడు వాళ్ళ తలసరి ఆదాయం 13% ఉంది. ఎంత రోజుకు 18 గంటలు కష్టపడే వ్యక్తి ఆయన. అలాంటి ఆయనకి ప్రతి మహిళలకు కూడా మొన్న 10,000 ఇచ్చాడు. రైతులకు చేస్తున్నాడు. అన్ని కులాలకు కూడా కార్పొరేషన్ లోన్లు అన్నీ బాగా డెవలప్ చేశాడు. అతనికి ఆ ఓటు అయిపోతే మోడీకిను జగన్ చేసినట్టు లెక్క అన్యాయం జరుగుతుంది. ప్రజలు అందరూ కూడా జగన్ మన చంద్రబాబు నాయుడు మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి చేయాలి. జగనే గెలవాలన్న. ఎందుకని జగన్? జగన్ ఎందుకని? ఒక మాట, జగన్ గెలిచినా కానీ పీకేదేం లేదు. ఎందుకంటే రాష్ట్రం అంతా అప్పుల్లో ఉంది. ఒకసారి గెలిస్తే ఆయనకు ఆర్పాటు ఏందో తెలిసింది. అంటే వైఎస్ఆర్సీపీ అంటున్నారు చాలా మంది. అసలు అది ఎత్తకాలి రాష్ట్రం రాదు, 100% రాదు. అభివృద్ధి చేయలేరు వాళ్ళు, చేయలేరు. అసలు దోపిడీయే. నెక్స్ట్ సీఎంగా ఎవరు రావాలి? జగన్, చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్? జగనే వస్తాడు. ఓవరాల్ స్టేట్ పరంగా నెక్స్ట్ సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని జగన్? అది వ్యక్తిత్వం ఇష్టం, అందుకని. ఓవరాల్ స్టేట్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? జగనే వస్తే బాగుంటుంది. ఎందుకని జగన్? చూద్దాం అన్న, మార్పు కోసం, చేంజ్ కోసం. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఏం చేయలేదా బాబు గారు? కొన్ని చేసాడన్న, కొన్ని చేయలేదన్న. మాకంటూ ఆటో తొలిగిన వాళ్ళకంటూ మాకేం ఉపయోగపడలేదు. అసలు ఓసీలు కదా, అసలు లోన్లు అంటున్నాడు కానీ ఏమి ఇవ్వట్లేదు. జగన్ వస్తాడు అనుకుంటున్నాం. ఎందుకని జగన్? జగన్ అంటే ఇప్పటికల్లా చంద్రబాబు నాయుడు మాకేం చేసింది ఏం లేదు, అందుకని చెప్పి జగనే వస్తాడు అనుకుంటున్నాం మేము. అది అంటే చంద్రబాబు చాలా చేశాడంటే కదా, అంటే రీసెంట్ టైమ్స్ లో పింఛన్ డబుల్ చేయడము, పసుపు కుంకుమ, రైతులకు 10,000. కొంతమందికి వచ్చినాయండి, కొంతమందికి రాలేదు. ఆ రానోళ్ళు ఇప్పుడు అడుగుతుంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి కావాలిగా. మరి కొంతమంది పడిన వాళ్ళు బాగానే ఉన్నారు, పడిన వాళ్ళ పరిస్థితి ఏంది? మా బట్టలు కూలినాలు చేసుకున్నాం, కూలినాలు చేసుకునే వాళ్ళకి ఉన్న వాళ్ళకి బాగానే ఉన్నాయి, లేని వాళ్ళ పరిస్థితి ఏంది? మాకు పనులు అవ్వట్లా, అది మాకు పనులు చేయలేదండి ఏమి కూడా. మాకు ఏది కూడా, మాకు లేబర్కి కూలి వాళ్ళకి ఏది కూడా మాకు ఉపయోగం లేదు. పనులు ఉపయోగం లేకుండా పనులు చేస్తున్నాడు. అంటే జగన్ వస్తే చేస్తాడని నమ్మకం ఉందా? చేస్తాడని మాకు నమ్మకం ఉంది. సీఎంగా నెక్స్ట్ స్టేట్ కి ఎవరు వస్తే బాగుంటుంది? నాకు తెలిసి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే వారి తండ్రి గారు చేసిన పనుల గురించి అయినా సరే ఆయన చేస్తారన్న నమ్మకం మాకుంది. బాగుంటుంది అన్న. తెలుగుదేశం వల్ల మనకు ఉపయోగం ఏమీ లేదు, చంద్రబాబు వల్ల మనకు ఏమి ఉపయోగం లేదు. జగనన్న వచ్చాడనుకో అన్నీ బాగుండిద్ది, మనకి అంతా బాగుండిద్ది వ్యవహారం. అంటే జగన్ రావాలా చంద్రబాబు రావాలా? జగనే రావాలి, ఈసారి మట్టికి జగన్ రావాలి. ఎందుకని జగన్? జగన్ వస్తే ఇప్పుడు అభివృద్ధి మెరుగైద్ది, అందరికీ మేలు జరిగిద్ది, మళ్ళీ కావాల్సిన ఏర్పాట్లు మొత్తం చేస్తాడు. అంటే చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఏం చేయలేదా? చేశాడు, కాకపోతే ఇంకా అభివృద్ధిలోకి రాలేదు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఈసారి మటుకి జగన్మోహన్ రెడ్డి గెలవాలనుకుంటున్నామండి. ఎందుకని? ఈసారి గెలవాలనుకుంటున్నామండి. ఒకసారి చూసాం కదా, ఈసారి ఒకసారి జగన్ రెడ్డి గెలిపిద్దాం అనుకుంటున్నాం. ఎందుకు ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు ఏం చేయలేదు? చేశాడండి, కొన్ని చేశాడులే. కానీ ఈ మధ్యన ఏంటంటే ఈ నోటు కోడి కేసు ఒకటి,
తర్వాత ఏమో ఈ ఓట్లు తీసేయటం ఒకటి, బతుకున్న కానీ చంపేస్తున్నారు. ఇప్పుడు ఓటు తీసేయడం అంటే చచ్చిపోయిన తర్వాత కదా తీసేసేది, బతుకునే చేస్తున్నారు. మేం చేయలేదు వాళ్ళే చేశారంటారు, వాళ్ళే మేము చేశారన్నారు. అదేదో నిరూపించుకుంటే ఆని ముత్యంలాగా బయటకు వస్తారుగా తెలుగుదేశం వాళ్ళు. అది చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఓవరాల్ స్టేట్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే మంచిగా ఉంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు ఈసారి సీఎం. ఎందుకంటే చంద్రబాబు గారు కొన్ని వాగ్దానాలు చేసి నెరవేర్చాల, రాజధాని పరిధిలోనే నెరవేర్చారు. వాగ్దానాలు ఇన్ ద సెన్స్ ఏమేమి? మాఫీ ఒకటి పూర్తి అవ్వలేదండి. రాజధాని పరిధిలో నేను 40 ఎకరాలు పూలింగ్ ఇచ్చాను, 1 ఎకరంకి నాకు రుణమాఫీ పోలా. అట్లా కొన్ని నెరవేర్చాల. నెక్స్ట్ సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది పెద్దయ్య? జగన్ భగత్తుని బాగుంటుంది. జగన్ ఎందుకని? జగన్ ఆయన కాలం కోరుకుంటున్నాం. ఈయన పరిపాలన నచ్చలేదంటే ఏం చేయలేదు అయినా? ఇచ్చిన ఏం చేయలేదుగా. మీ పేరేనా? ఆర్కే. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం? జగన్కి అవకాశం ఉంది. జగన్ ఎందుకని? జగన్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయలేకపోయాడు, ఇదివరకు చేసినట్టు చేయలేకపోయాడు. ఇదివరకు ఎలక్షన్స్లో బాగా చేశాడు. ఈసారి 4.5 నెలలు అసలు ఏం చేయలేదు. ఈ 6 నెలల్లోనే అతను ప్రజలు మభ్యర్థడానికి ప్రయత్నం చేస్తున్నాడని కనబడుతుంది క్లియర్గా. జనం కూడా దానికి ఫిక్స్ అయ్యి ఉన్నారని అనుకుంటున్నాను. ఎవరు ముఖాముఖిగా ఉంటుంది, ఎవరు వస్తారో ఏమో. ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకని జగన్? ఎందుకని అంటే ఇంకా దానికి సమాధానం ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు ఏం చేయలేదా? చంద్రబాబు చేశాడు, ఆయన చేశాడు. కొంతమందికి మేలు జరిగింది, కొంతమందికి కీడు జరిగింది. మేమైతే పక్క వైఎస్ఆర్ అన్న, జగనే గెలుస్తాడు అంతే. ఎందుకని జగన్? ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని అదే ఇదని చెప్పాడు. మరి నిరుద్యోగులకు ఇంతవరకు ఉద్యోగాలు లేవు. మేము డిగ్రీ చదివాం, ఆటోల్లో అవుతున్నాం. మాకు ఇంతవరకు ఉద్యోగం కానీ ఒక ఇంటర్వ్యూ కానీ సిఆర్డీఓలో పెట్టాడు, చాలాసార్లు వెళ్ళాము, లేదు. ఇప్పుడు దాదాపు 10-15 సార్లు పోయి ఉంటాం. ఏం ఒక్క జాబ్ ఆపర్చునిటీ కానీ ఏమీ రాలేదు. సరే ఈసారి జగన్ వస్తే మాకు చిన్న అవకాశం ఉండిద్దామని చిన్న ఆశ అంతే. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? టీడీపీ అనుకుంటున్నామండి. ఎందుకని టీడీపీ? కొద్ది మంచి పనులు చేశారు. చాలా ఈ మధ్య 4 ఎన్టీఆర్ గృహాలు ఇచ్చారు. పోతే ఇప్పుడు ఆడవాళ్ళకి చాలామంది పుస్తకం కింద డోక్రా మహిళలు 10,000 వాడికి ఇచ్చారు కదా. మున్సిపాలిటీ కూడా బాగుంది అని అతనే వస్తా అని చెప్పి అనుకున్నాం, టీడీపీ వచ్చిందని. ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి కదా, మరి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? వైఎస్ఆర్. ఎందుకని వైఎస్ఆర్? వైఎస్ఆర్ అంటే ఆటోలకి కేసులు ఎక్కువ రాస్తున్నారండి టీడీపీ వాళ్ళు, అందువల్ల వాటికి వైసీపీకి ఎక్కువగా ఇది ఉంది. అంటే ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు ఏం చేయలేదా? ఏం చేశాడు? కేసులు రాసి డబ్బులు ఎక్కువ వసూలు చేశాడు ఆటో వాళ్ళ దగ్గర. మరి అంతకు మించి ఏం చేయాలి మాకు. అంటే ఈ ఇష్యూ ఇలా ఉందని చెప్పేసి ఎమ్మెల్యే గారికి చెప్పారా? మరి చెప్పలేదండి. వాళ్ళకి తెలిసి వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది కండి, వాళ్ళకి తెలియకుండా ఎట్లా ఉండదు. ఏ సొందులో పెట్టినా వాళ్ళకి తెలియకుండా ఉండదుగా, వాళ్ళకి తెలిసిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.